వర్క్ ఫ్రమ్ హోమ్లు పెరుగుతాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ పెరిగితే 40% ఆఫ్ ఎక్స్పెండిచర్స్ కంపెనీలకు తగ్గిపోతుంది, సాఫ్ట్వేర్ కంపెనీలకి. అది జరిగిందంటే ఎక్కువ మంది ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అవుతారు ఇండియాలో. ఇప్పటికే అమెరికా కంటే తక్కువ కాబట్టి, అమెరికా యూరోప్ దేశాల కంటే తక్కువ కాబట్టి ఇక్కడికి వస్తున్నారు. ఇంకా తక్కువకి వస్తుంటే ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు వస్తాయి కంపెనీ. అందుకోసం హై స్పీడ్ ఇంటర్నెట్ అని దేశం అంతా చెప్పారు. అన్ని ప్రభుత్వాలను కూర్చోబెట్టి చెప్పారు వీళ్ళు ఆల్రెడీ. చెబితే వీళ్ళు ఎవడో ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు, ఎవరికాడు దీంట్లో ఏ డబ్బులు వస్తే మనకన్నా లెక్క చూసుకునే రకాలు కదా. అందుకని కేంద్రమే డబ్బులు. ఇప్పుడు ఫైబర్ నెట్ కూడా ఇట్లాగే ముందు డబ్బులు ఇచ్చింది వాళ్ళు, దాన్ని నేను చెప్పినట్టు మిస్యూజ్ చేశారు. కేంద్రం ఇచ్చిన డబ్బులు, కేంద్రం ఇచ్చిన డబ్బులు వీళ్ళు వాడేసుకుని దాని మీద అప్పు చేసి కూడా వాడేసుకున్నారు. జనాల చేత కూడా అప్పు చేసి. అనేది ఇది కంప్లీట్ ఈ ప్రాజెక్ట్ మొత్తం కేంద్రాన్ని ఇస్తారు. ఇది ఫైబర్ నెట్ ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కూడా కేంద్రాందేనండి కంప్లీట్ గా. వీళ్ళు దాన్ని మిస్లీడ్ చేశారు, చెడగొట్టి. ఇది కూడా ఇందులో కూడా ఎస్పీవి అని వీళ్ళేదో స్పెషల్ పర్పస్. ఎస్పీవి అంటే ఏం లేదు, స్పెషల్ పర్పస్ వెహికల్ అంటే ఎందుకు పెట్టారంటే ఇప్పుడు మనకి ఎలక్ట్రిసిటీకి 24 hours పవర్ మనకే ఇచ్చారు ఆంధ్రాకి ప్రయోగాత్మక. అట్లాగే ఫైబర్ నెట్ కి అట్లా ఇచ్చారు. ఇచ్చాక వీళ్ళు డైవర్ట్ చేసేస్తుంటారు. కాబట్టి ఎస్పీవి అంటే ఆ డబ్బులు అందులోనే ఉంటాయి, మళ్ళించుకోవడానికి కుదరదు. అప్పుడు ఫైబర్ నెట్ కి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు, వీళ్ళు వాడేశారు దాన్ని. అట్లాగే ఎలక్ట్రిసిటీకి ఇచ్చిన వీళ్ళు వాడేస్తారు అట్లాగే. అందుకని ఎస్పీవి అంటే అది ఒక సపరేట్ అకౌంట్ తీసి అందులోనే ఉంటాయి డబ్బులు. ఇందులో క్రెడిట్